ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ద్వారా అధిక పింఛను కోసం వచ్చిన దరఖాస్తులో దాదాపు 90% పరిష్కారమయ్యాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేశామని పార్లమెంటులో తెలిపారు. అధిక పింఛను కోసం పెన్షనర్లు సభ్యుల నుంచి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వీటిలో 15.24 లక్షల అప్లికేషన్లను యజమానులు 2025 జనవరి 31 వరకు ఈపీఎఫ్ఓకు పంపారన్న కేంద్ర మంత్రి ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 4,27,308 మందికి డిమాండ్ లెటర్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే తర్వాత 34,060 కేసులు అనర్హమని తేలాయని, అందుకు కారణం డిమాండ్ చేసిన మొత్తాన్ని జమ చేయకపోవడమేనని వివరించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 2,33,303 మంది వారి సమ్మతిని తెలియజేశారని చెప్పారు. వీరిలో 96,274 మంది ఉద్యోగాల్లో కొనసాగుతుండగా 137,029 మంది ఇప్పటికే పదవీ విరమణ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రిటైర్ అయిన వారిలో 124,457 మందికి పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయని, మరో 12,572 పీపీఓలు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు.